హలో అండి అందరికీ, నేను మీ సహి. వెల్కమ్ టు అత్తగారి వంటిల్లు. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ప్లెయిన్ బిర్యానీ. దీన్ని చాలా ఈజీ వేలో చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. దీనికోసం నేను 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. నార్మల్ రైస్ తీసుకున్నానండి. దీన్ని బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాము. ఈలోపు మనకు కావాల్సిన ఐటమ్స్ని కట్ చేసుకుందామండి. దీనికోసం నేను 2 ఆనియన్స్, 2 టమాటోస్, 4 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ గరం మసాలా, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, కర్డ్, కారం, సాల్ట్ కూడా మనం పక్కన పెట్టుకుందామండి రెడీగా. నెక్స్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము. అది బాగా మిక్స్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకుందామండి. రెండింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. మనకి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనం కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. దీంట్లోకి నేను 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నానండి. అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది పచ్చివాసన పోయాక కర్డ్ యాడ్ చేసుకున్నానండి. నేను 3 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేసుకున్నాను. కర్డ్ అనేది బిర్యానీకి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి గ్రేవీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఈ బిర్యానీలో. ఈ కర్డ్ వల్ల మనకు ఆ గ్రేవీ వస్తుంది అండ్ ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మీరు కర్డ్ని మాత్రం అస్సలు మిస్ చేయమాకండి. అది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గరం మసాలా యాడ్ చేసుకుందామండి. నేను 1.5 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను. కారం నేను 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకో హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి. సాల్ట్ నేను 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది. అది ఒక 2-3 మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదండి. ఆ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. అది బాగా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాము. మనకి టమాటా అనేది బాగా మెత్తపడేదాకా వెయిట్ చేయాలండి. మనకి టెక్స్చర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను 2 కప్స్ ఆఫ్ రైస్కి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను చెప్పిన క్వాంటిటీలో కనుక మీరు వాటర్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. రైస్ అనేది మెత్తగా అవ్వకుండా చాలా బాగుంటుంది. వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయ్యే టైంలో మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందామండి. రైస్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ టైంలో మనం సాల్ట్ టేస్ట్ చేయొచ్చండి. సాల్ట్ అనేది సరిపోకపోతే ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకో స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. నాకు సరిపోక మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే అక్కర్లేదు. వాటర్ అనేవి కొంచెం ఉప్పుగా ఉంటేనే సరిపోతుంది అర్థం అండి. ఒక మూత పెట్టేసి ఒక 11 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు వాటర్ రైస్ అనేది సేమ్ కన్సిస్టెన్సీలో ఉంటాయండి. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసి బాండీ పక్కన పెట్టేసి ఒక ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దాని మీద బిర్యానీ పాట్ పెట్టి ఒక బరువు పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయాలండి. ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నేను ఫ్రై చేసిన జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే అక్కర్లేదు. అది టోటలీ ఆప్షనల్ అండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము.
నేను చూపిస్తున్న విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకున్నాక ఈ టైంలో మీకు కావాలంటే ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు అక్కర్లేదనుకుంటే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. ఇంతే అండి. మీరు ఈ బిర్యానీని రైతాతో కానీ కుర్మాతో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.